జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మోగిలిపేట గ్రామంలో నిన్న రాత్రి జరిగినటువంటి ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. అయితే ఏదైతే మనం చూస్తున్నాం ఈ యొక్క ఇదే ట్రాక్టర్ ట్రాలీలో కూలి పనులకు వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో నలుగురు మరణించడం జరిగింది. అయితే ఈ నలుగురిలో ఒక మైనర్ బాలిక ఉండడం చాలా బాధాకరం. అయితే వ్యవసాయ పనుల కోసం ఏదైతే ఈ పసుపు విరిచేందుకు లేబర్లు చాలా కొరత ఉండడంతో చిన్నపిల్లలు పెద్దల్ని అందరినీ తీసుకెళ్ళాడు రైతు. సో మొత్తంగా దురదృష్టవశాత్తు ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి మరణించారు. అయితే వారి కుటుంబీకులకు ఏదైతే మరణించారో వారి కుటుంబీకులకు మాకు నష్టపరిహారం కావాలి అని చెప్పేసి మొగిలిపేట గ్రామంలోని ప్రధాన దారిపై బంధువులు దారుణ రాస్తారోకో చేశారు. మొత్తంగా ఈ యొక్క మైనర్ బాలికను పనులకు ఎలా తీసుకెళ్తాడు అని ఈ బాధిత బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. సో మొత్తంగా కూలి చేసుకుంటే కానీ కూలి చేసుకుంటే కానీ పూట గడవని పరిస్థితుల్లో వారు ఉండడం, వారిని ఎలా తీసుకెళ్తాడని చెప్పేసి బంధువులు ప్రశ్నించడం, మొత్తంగా ఈ యొక్క ధర్నా చేయడం జరిగింది. మొత్తంగా ధర్నా కాస్త సమయం తీసుకునేసరికి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో మెట్పల్లి సిఐ అనిల్ అలాగే మల్లాపూర్ ఎస్ఐ అనిల్ ఆధ్వర్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా వారితో మాట్లాడి సంధానించే ప్రయత్నం చేశారు. కానీ వారు తమకు న్యాయం చేయాలి అని చెప్పేసి అక్కడే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారు. సో మొత్తంగా న్యాయం అంటే ఏంటి, పోలీసు చట్ట ప్రకారం కేసు పెడతాం, అలాగే అదేమంటే కోర్టు చూసుకుంటుంది, కానీ మరి న్యాయం అంటే మేము ఎలా చేస్తామని చెప్పేసి పోలీసులు వారి బంధువులకు నచ్చచెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ససమీర ఇక్కడ ధర్నా లాఠీ చార్జ్ చేసినా సరే మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్పేసి వారు అంటున్నారు. మేము పేదోళ్ళం. నేను చెప్పేది వినండి సార్, నాకు 24 years ఉన్నాయి. నేను చిన్న పిల్లని కాదు, నాకు చట్టమే తెలుసు. మరి మీరేం చట్టం చేస్తున్నారు సార్? మీరేం చట్టం చేస్తున్నారు? ముగ్గురు పిల్లల్ని పనికి తీసుకపో మీకే సరే, మరి ఆయన తీసుకురండి. ఏం మాట్లాడు మీకు అర్థమైంది.